భగవన్నామమునకు మాత్రము ఏ నియమము శాస్త్రము విధించలేదు. భగవన్నామం పలకడానికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్నదానితో సంబంధం లేదు. అందుకే పంచమ వేదంగా భారతాన్ని మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు లోకానికి అందజేశారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. పంచమ వేదంగా ఇచ్చినటువంటి వ్యాసుడు మహాభారతం అంతా పెద్ద మలుపు తిరిగిపోవడానికి కారణం భగవన్నామం ద్రౌపదీదేవి పలకడమే. దానికి కూడా సుకృతం ఉండాలి. అంత కృష్ణ పరమాత్మతో కలిసిమిలిసి ఉండే పాండవులకు అంత కష్టం వస్తున్నా, అన్ని కోల్పోతున్నా కృష్ణుడి జ్ఞాపకం రాలేదు, కృష్ణ అనలేదు. ద్రౌపదీదేవికి కృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. అదే